హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడతామండి. ఇక్కడ చూస్తే కనుక మెగా డిఎస్సి యొక్క శుభవార్త అని చెప్పేసి కంప్లీట్గా దీని గురించి అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. సో మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. లెట్స్ బిగిన్ ద వీడియో. మనం దీనికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక ముందుగా శుభవార్త ఏంటి అని చూసుకుంటే మెగా డిఎస్ అనేది తప్పకుండా మార్చ్లోనే వస్తుంది. ఇంత గట్టిగా నొక్కి చెప్పడానికి కారణం ఏంటో కూడా నేనైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, ఓకేనా. ముందుగా మనం మాట్లాడితే డిఎస్సికి ముందుగా అడ్డంకిగా ఉన్నది ఏంటి, ఫస్ట్ మనం చూస్తే కుల వర్గీకరణ అంటే దానికి సంబంధించి అయిపోయిన అది అవ్వడం అంటే ఒక మంచి విషయమే. బట్ అది ఎప్పుడు నివేదిక సమర్పిస్తుంది ప్రభుత్వానికి అని చూసుకుంటే కనుక ఈ ఫిబ్రవరి ఎండింగ్లోనే లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే తప్పకుండా మెగా డిఎస్సిలో అంటే నివేదిక అనేది సమర్పించడమే జరుగుతుంది ప్రభుత్వానికి. సో ఇదొక కారణం చేత ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు నివేదిక అనేది ఇస్తే డిఎస్సికి లైన్ క్లియర్ అవుతుంది నోటిఫికేషన్. కానీ అదేవిధంగా ఇంకొకటి ఏముంది, ఇప్పుడు ఎలాగో డిఎస్సి ముందు కండక్ట్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ కండక్ట్ చేసే వరకు తప్పకుండా ఆగాల్సి ఉంటుంది. సో ఎమ్మెల్సీ కోడ్ అనేది కూడా మార్చ్ కంటే ముందే అయిపోతుంది కాబట్టి నోటిఫికేషన్కి ఎలాంటి అడ్డంకులు అయితే లేవు. సో నోటిఫికేషన్ అనేది తప్పకుండా మార్చ్లో విడుదల అవుతుంది కాబట్టి అభ్యర్థులందరూ అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే కనుక సీఎం గారు మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సి అనేది పెట్టకుండా పెడితే కనుక ఒకవేళ అలా చేస్తే కనుక ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ ఉంటారో అలా అందరిలో ప్రభుత్వం అంటే ప్రజలందరి దృష్టిలో చాలా నెగిటివిటీ అనేది ప్రభుత్వం పైన స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ముందుగా ఎవరైనా ఆలోచించేది మా పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. సో ప్రభుత్వం అనేది మాట ఇచ్చింది, మొదటి సంతకం చేసింది కాబట్టి. అయినా కూడా మన విద్యాశాఖ మంత్రి గారు అండ్ సీఎం గారు కూడా ప్రతిసారి చెప్తున్నారు జూన్ జూలై నాటికి పోస్టింగ్స్ అనేవి తప్పకుండా ఇస్తాం. ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసామా 15 నుంచి నెల రోజుల్లోపే దానికి సంబంధించిన ప్రక్రియ అనేది పూర్తి చేసామంటే ఎగ్జామ్స్ కానీ దాని రిజల్ట్స్ కానీ పూర్తి అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. తప్పకుండా నోటిఫికేషన్ అనేది మార్చ్లోనే వస్తుంది. ఎగ్జామ్ ఉంటే కనుక మార్చ్ ఎండింగ్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి. జూన్ జూలై నాటికైతే తప్పకుండా పోస్టింగ్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరంలోపు పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. టీచర్లు అందరూ పాఠశాలలో అయితే ఉంటారు. సో అండ్ జీవో 117 గురించి కూడా మనం మాట్లాడుకుంటే కనుక అది కొంచెం కాస్త మరి ఇబ్బందిగా మారిపోయింది. దాని పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ప్రభుత్వం మిగులు పోస్టులు అని చెప్పారు. సో ఇంకా దాని గురించి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది కాబట్టి ఎవరు కూడా దాని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మంచి ప్రిపరేషన్ అయితే అవ్వండి. మంచి ప్రిపరేషన్ వల్లనే మీరైతే డిఎస్ అనేది సాధించగలరా అని అయితే చెప్పొచ్చు. సో టైం అనేది వృధా చేయకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇదండి అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.